హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పొట్టి పంతులు గారి చిట్టమ్మ. అంటే చిట్టమ్మ వాళ్ళ హస్బెండ్ పంతులు గారట. ఆయన చాలా పొట్టిగా ఉంటారట. అయితే భార్య కంటే భర్త పొట్టిగా ఉండడం పతివ్రత లక్షణం కాదేమో అని ఆవిడ భర్తను పొడుగ్గా పెంచడానికి చాలా చాలా ట్రై చేసి ఎన్నో చేసిందట. అవి మరి ఫలించాయో, ఆయన హైట్ పెరిగాడో లేదో చూద్దామా. పొడగట్లపల్లిలో పొట్టి పంతులు అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య చిట్టమ్మ, గొప్ప పతివ్రత. చిట్టమ్మ మామూలుగా అందరమ్మాయిలకు మళ్ళీనే ఉండవలసినంత ఎత్తు ఉంది, కానీ పొట్టి పంతులు మాత్రం మరీ పొట్టివాడవడం చేత ఆవిడ ఎంత నడుము వంచుకు నిలబడినా భుజాల దగ్గరకే వచ్చేవాడు. పాపం చిట్టమ్మకి తాను భర్త కన్నా పొడుగ్గా ఉండడం పతివ్రత లక్షణం కాదనిపించింది. మీ ఆయన పొడుగ్గా ఉండకపోవడం ఆయన తప్పు గాని నీ తప్పు కాదు కదా, ఆయన లోపానికి నువ్వేం చేస్తావు అని పక్కింటి హరిదాసు గారి భార్య అహోబెలమ్మ గారు అంటూ ఉండేది. కానీ చిట్టమ్మకి మనసు సమాధాన పడలేదు. మీరే అలాగంటే ఎలాగా అహోబెలమ్మ గారు? మొన్న రాత్రి మీ వారే పతివ్రతల కథలు చెబుతూ ఏమన్నారో విన్నారుగా. భర్త ధృతరాష్ట్రుడికి కళ్ళు లేనప్పుడు నాకు మాత్రం ఎందుకు కళ్ళుండాలని గాంధారి తన 2 కళ్ళకు గంతలు కట్టేసుకుందట కదా అంది చిట్టమ్మ. గాంధారి లాంటి పతివ్రతలకే సాధ్యం కాని పని ఇది అంది అహోబెలమ్మ. అయినా చిట్టమ్మకి తృప్తి కలగలేదు. పతివ్రతలకు అసాధ్యమేదీ లేదని మీ వారే చెప్పారు కదుటండి. చచ్చిపోయిన భర్తని సావిత్రి బ్రతికించుకుందటగా అంది చిట్టమ్మ. అందుకు అహోబెలమ్మ, ఆ మహాపతివ్రతలకి సాధ్యమన్నట్లు మనకన్నీ సాధ్యం కావు చిట్టమ్మ. అయినా ఒక సంగతి చెబుతాను విను. ఆ మధ్య మా వాడు ఇనప రింగులు 2 తెచ్చి దూలానికి అమరుస్తూ ఉంటే ఎందుకురా అని అడిగాను. అవి పట్టుకొని నేల తగలకుండా వెళ్లాడితే పొడుగవుతారని చెప్పాడు. ఈ మాటలు చెప్పి అహోబెలమ్మ వెళ్ళిపోయింది. చిట్టమ్మ తన భర్త పొడుగవడానికి ఇలాంటి ఏర్పాటు ఏదో చేయాలని ఆలోచించింది. ఇల్లంతా వెతికింది గాని ఎక్కడా రింగులు దొరకలేదు. 2 చేంతాళ్లు కనపడ్డాయి. పడక గదిలో దూలానికి ఆ 2 తాళ్లు కట్టింది. అవి పట్టుకొని వేలాడడం అలవాటు చేసుకుంటే పొట్టి పంతులు పొడుగు కాకపోతాడా అని ఆమె ఆలోచన. ఎత్తుగా ఉన్న ఆ దూలం అందుకోవడానికి వీలుగా పెద్ద కుర్చీపీట తెచ్చి దానిపైన చిన్న కుర్చీపీట నిలబెట్టింది. ఆ సాయంత్రం పొట్టి పంతులు ఇంటికొచ్చి ఆ తాళ్ళు కింద కుర్చీపీటలు చూసి ఎవరిని ఉరితీద్దామనే ఏర్పాటంతా అన్నాడు కోపంగా. కొందరు మనుషుల్ని ఉరితీస్తారని, ఉరితీయడం కోసం తాళ్ళు కుర్చీపీటలు తెస్తారని ఆ పతివ్రతకు తెలియదు పాపం. ఇవన్నీ మీకోసమేనండి అంది అమాయకంగా. అతనికి వళ్ళు మండి, ఏమిటి నన్ను ఉరితీస్తావా అంటూ చేతి కర్రతో 2 మోదులు మోదాడు. మీరు పొడుగ్గా పెరుగుతారని ఇలా చేశానండి అని ఆమె తన మంచి ఉద్దేశాన్ని చెప్పబోయింది. కానీ పొట్టి పంతులకి అర్థం కాక అడ్డమైన తిట్లు తిట్టడం మొదలుపెట్టాడు. అతడు అలా ఎందుకు తిడుతున్నాడో చిట్టమ్మకు తెలిసిందే కాదు. పంతులు మాట్లాడకుండా వెళ్ళి పడుకున్నాడు. చిట్టమ్మకు ఏమీ తోచక అహోబెలమ్మ గారింటికి వెళ్ళింది. దాసుగారు భార్య సావకాశంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏమండి, పూర్వానికి మళ్ళీ ఇప్పుడు పతివ్రతలు ఉన్నారంటారా అని దాసుగారిని భార్య ప్రశ్నించింది. అబ్బే, ఏరి భర్త 4 వీధులు కాళ్ళు అరిగిపోయేట్టు తిరిగి ఇంటికొచ్చి కాళ్ళు లాగుతున్నాయి, కొంచెం వత్తవే అంటే వత్తే పెళ్ళామే లేదు అన్నాడు ఆయన. అదేమిటండి అలా అంటారు? పై వాళ్ల మాట నాకు తెలియదు, కానీ నేను మటుకు ఎన్నడూ లోపం చేయలేదు కదా అంది అహోబెలమ్మ. దాసుగారు అందుకొని, అబ్బే, నేను నీ మాట చెప్పడం లేదు. నువ్వు మహాపతివ్రతవు. నీ వల్ల నా పాదాలు ఒత్తుతూ పాతివ్రత్యం కనబరిచేవు కనుకనే పొట్టివాడినల్లా ఇంత పొడుగన్నయ్యాను అన్నాడు. ఆ మాట విన్న చిట్టమ్మ, అయితే దాసుగారు మీరు పెళ్లి కాకపూర్వం పొట్టిగా ఉండేవారా అని అడిగింది. అవునమ్మా, మొదట్లో మీ ఆయన కన్నా పొట్టిగా ఉండేవాణ్ణి. మా ఆవిడ పాతివ్రత్యం వల్లనే ఇప్పుడింత పొడగర్నయ్యాను అన్నాడు దాసుగారు. పాపం అమాయకురాలైన చిట్టమ్మ నిజమేనేమో అనుకుని ఇంటికి వెళ్ళింది. మంచం మీద పొట్టి పంతులు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. తాను కూడా అతని కాళ్లను భక్తితో ఒత్తి అతను పొడుగయ్యేట్లు చేద్దామనుకుని మంచం మీద భర్త కాళ్ల దగ్గర కూర్చుంది. హరిదాసు గారు అహోబెలమ్మ కాసేపు అలాగే కబుర్లు చెప్పుకొని లోపలికి పోయి పడుకోబోయేసరికల్లా పొట్టి పంతులు గారి ఇంట్లోంచి పెద్ద పెద్ద కేకలు వినపడ్డాయి. దాసుగారు భార్య ఉలిక్కిపడి లేచి వీధిలోకి వచ్చారు. దాసుగారు చొరవ చేసి,
ఏమిటయ్యా ఆడదాని మీద చేయి చేసుకుంటున్నావు అని గదమాయించే వరకు పొట్టిపంతులు తలుపు తీసుకొచ్చి ఏమన్నారు, ఇది ఆడదా, నా పాలిటి బ్రహ్మరాక్షసి, నిద్రపోతుంటే పీక పిసికి చంపేయబోయింది అన్నాడు. దాసుగారికి అంతా అయోమయంగా తోచి ఏమిటమ్మా ఈ గొడవ అని అడిగాడు. ఆవిడ ఏడుస్తూ, పతివ్రతను నేను భర్తను చంపుతానా చెప్పండి, కంఠం ఒత్తుతూ ఉంటే ఇంత రభస చేస్తున్నారు అన్నది. కంఠం ఒత్తడం ఏమిటి అన్నాడు దాసుగారు. అహోబలమ్మ గారు మీకు కాళ్ళు ఒత్తి తన పాతివ్రత్యం వల్ల మీరు పొడుగయ్యేట్లు చేశారు కదా, నేను కూడా మా వారిని అలా చెయ్యాలని కాళ్ళ దగ్గర కూర్చున్నాను అంటుండగా దాసుగారు అడ్డు తగిలి, కాళ్ళ దగ్గర కూర్చున్న దానివి కంఠం ఎందుకు ఒత్తావు అని అడిగారు. కాళ్ళు ఒత్తుదామనే కూర్చున్నానండి, కానీ అప్పుడు తులసి పేరుతో ఉన్న వారి కంఠం కనబడి నాకు ఆలోచన వచ్చింది. కాళ్ళు ఒత్తితేనే నేను పతివ్రతనైపోయి మీరు పొడగరి అవుతారన్నప్పుడు ఎప్పుడు తులసి పూసల పేరుతో అలంకరింపబడి పవిత్రమై ఉండే ఆ కంఠం ఒత్తితే నా పాతివ్రత్య ప్రభావం క్షణాల మీద పనిచేసి మా వారు నాకన్నా పొడుగవుతారు కదా అని ఆలోచించి కంఠాన్ని ఒత్తానండి అన్నది చిట్టమ్మ అమాయకంగా. తాను వేళకోడానికన్న మాటలు నిజమని నమ్మి చిట్టమ్మ అలా చేసిందని వెల్లడైంది దాసుకి. అయ్యో ఎంత తెలివి తక్కువ దానివమ్మా అని జాలిపడ్డాడు. పొట్టిపంతులు ఎగిరి గంతేసి, ఏమిటి ఇదే తెలివి తక్కువది, సాయంకాలం నన్ను ఉరితీయడానికి సిద్ధమైంది అని తాళ్ల సంగతి కుర్చీపేటల సంగతి చెప్పాడు. అప్పుడు అహోబలమ్మ నిజం తెలుసుకొని ఆ పని తన సలహా పైనే జరిగినందుకు విచారించింది. పంతులు పాపం ఆవిడ మంచి ఉద్దేశంతోనే తలపెట్టింది ఈ పనులు, నీవు శాంతించు అని నచ్చ చెప్పేసరికి తాతలు దిగి వచ్చారు. బా